హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు వీడియో కూడా ఎప్పటిలాగానే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతోనే వచ్చేసాను అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఏ మాత్రం వీడియో నచ్చినా కూడాను ఒక లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా మన ఛానల్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మన ప్రతి ఒక్క వీడియోలో కూడాను అంటే మంచి కంటెంట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్తో ఉన్న వీడియోస్ మాత్రమే నేను షేర్ చేస్తూ ఉంటానండి. అంటే కపుల్ రిలేషన్స్ కావచ్చు, ఐ థింక్ ఫ్యాషన్ అప్డేట్స్ కావచ్చు, అండ్ తర్వాత మోటివేషనల్ వీడియోస్ కావచ్చు, అండ్ లవ్కి సంబంధించిన టాపిక్స్ కావచ్చు మన ఛానల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. అండ్ అంటే చాలామంది ఏంటంటే కామెంట్స్ పరంగా తీసుకున్నా కూడా చాలా మంచి పాజిటివ్ కామెంట్స్ అనమాట. మ్యాక్సిమం నా వరకు చూసుకున్నట్లయితే మాత్రం చాలా మంచి కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీరు నేను చెప్పే టాపిక్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. చాలామంది అంటే మీ హెయిర్ స్టైల్ బాగుందను, మీ స్మైల్ బాగుందని ఇవన్నీ వద్దు. నార్మల్గా నేను చెప్పే కంటెంట్లో అంటే మీకు ఇంకా ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలి అని కానీ, సో వీడియో నచ్చింది అని కానీ, ఒకవేళ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం కానీ, ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండండి. నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇక లేట్ చేసుకోకుండా మనం అసలు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు మీకోసం కేవలం మిమ్మల్ని మాత్రమే ప్రాణంగా ఇష్టపడే అమ్మాయి, సో మీకోసం ప్రాణాలు పెట్టే అమ్మాయి, మీరు తప్ప ఇంక వేరే ఆప్షన్ కూడా వద్దు అనుకునే అమ్మాయిలు ఎలా ఉంటారో ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందైతే మీతో ఒక ప్రోడక్ట్ షేర్ చేసుకుంటానండి. సో ఇది వచ్చేసి నేను మామాయర్త్ నుంచి విటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్స్ అనేవి తీసుకున్నాను. ఇందులో 4 సోప్స్ అయితే ఉంటాయి. ఏంటంటే స్కిన్ డ్రై అవ్వకుండా స్కిన్ స్మూత్ చేయడానికి, అంటే నార్మల్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన స్కిన్ ఎప్పుడైతే డ్రై అయిపోతూ ఉంటుందో యాక్చువల్లీ రింకిల్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి, స్కిన్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మన స్కిన్ ఎప్పుడు కూడాను మెరిసిపోతూ ఉండాలి అన్న, అండ్ స్మూత్గా ఉండాలి అన్న, షైనింగ్ ఉండాలన్న విటమిన్ సి అనేది మనకి చాలా అవసరం కాబట్టి సో నేను ఈ సోప్స్ అయితే తీసుకున్నాను. ఓపెన్ చేసి చూపిస్తాను. దీంట్లో మనకి 4 సోప్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా ఉంటాయి. సోప్ వచ్చేసి మనకి ఇలా వస్తుందన్నమాట. 4 సోప్స్ అయితే ఉంటాయి దీంట్లో మనకి వచ్చేసి. అండ్ దాంతో పాటుగా ఏంటంటే నేను ఇంకా వేరే సోప్ సెట్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి మామాయర్త్లోనే ఉప్టన్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్స్ అనమాట. ఇవి యాస్టీస్గా దీంట్లో కూడా మన 4 అయితే వస్తాయి సోప్స్ అనేవి. సో మనకి ఈ కలర్లో ఉంటాయి అనమాట. సో ఇందులో మనకి టర్మరిక్ అండ్ శాండిల్ ఉండటం వల్ల స్కిన్ చాలా షైన్ చేస్తుందండి. అండ్ మీ స్కిన్ అనేది మంచిగా గ్లోతో మెరిసిపోవాలి అన్న, మాయిశ్చరైజింగ్గా ఉండాలి అన్న ఖచ్చితంగా మీరు సోప్స్ అయితే యూజ్ చేయండి. చాలా అఫోర్డబుల్ రేంజ్లోనే వచ్చాయి మనకి ఇవి. అండ్ మనకి ఏంటంటే మీకు ఇంకా డిస్కౌంట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నా కూపన్ కోడ్ అయితే ఇస్తాను. సో నా కూపన్ కోడ్ అనేది మీరు యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఈ సోప్స్కి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యాక్చువల్లీ మామాయర్త్ అనేది ఇండియాస్ నెంబర్ 1 మంచి ప్రోడక్ట్ అనమాట. సో న్యాచురల్ ప్రోడక్ట్, ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవు, అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అనమాట. మీరేం 1% కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. స్కిన్కి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. ఈ సోప్స్ కావాలి అనుకుంటే చెక్ చేసేసుకోండి, లింక్స్ ఇస్తాను నేను. సో మీ పైన చాలా ఇష్టం ఉన్న అమ్మాయి చేసే పనుల్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే యాక్చువల్లీ ఏంటంటే మీతో మాట్లాడటానికి ఎక్కువగా చూస్తుంటారనమాట. అంటే టైం దొరికినా చాలు, కొంచెం టైం ఉన్న మీతో స్పెండ్ చేయాలనే ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి వాళ్ళకి. అంటే మ్యాక్సిమం ఏదో ఒక రకంగా ఎంత బిజీగా ఉన్నా కూడాను మీతో టైం స్పెండ్ చేయాలి అనే ఇష్టం చూపిస్తూ ఉంటారు. అండ్ మీరు కామన్గా మాట్లాడుతున్నప్పుడు కూడా ఒకసారి గమనించి చూడండి. ఎక్కువగా అంటే చాలామంది ఏంటంటే అంత అవసరం ఉన్నా లేకపోయినా కూడా కల్పించుకొని ఎక్కువ మాట్లాడుతూ ఉంటారనమాట. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ వాళ్ళకి ఇష్టం అనమాట. సో అక్కడ ఏమంత టాపిక్ లేకపోయినా కూడాను మీతో ఏదో మాట్లాడాలి, ఏదో డిస్కషన్ చేయాలి, మీతో టైం స్పెండ్ చేయాలి అనే ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి వాళ్ళకి. సో అలాంటప్పుడు ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటారు. అండ్ ఎందుకు ఇక్కడ అసలు మాట్లాడాల్సిన సిచ్యువేషన్ లేదు కదా, ఆయన కూడా ఎందుకు తనతో మాట్లాడుతుంది అని కూడా కొంతమంది అబ్బాయిలు మేబీ అనుకోవచ్చేమో. బట్ రీజన్ ఇదే అనమాట. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట మీతో టైం స్పెండ్ చేయాలి, మీతో మాట్లాడాలి, దానికోసం మాత్రమే అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన ఏమన్నా ఫ్యామిలీ పార్టీస్ కానీ ఏమైనా ఉన్నా కూడాను ఎక్కువగా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకి అంటే మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ అనేలాగా వాళ్ళు ఓన్ చేసుకొని ఫీల్ అయిపోయినప్పుడు ఏంటంటే యాక్చువల్లీ మిమ్మల్ని చూడాలని ఒక థాట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అండ్ మీతో టైం స్పెండ్ చేయాలని కానీ, మిమ్మల్ని చూస్తూ ఉండిపోవాలని కానీ, సో చాలామందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది అనమాట, చాలామంది గర్ల్స్కి అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఏ చిన్న ఫంక్షన్ ఏం అయినా సరే, ఐ థింక్ వాళ్ళ హోమ్లో కావచ్చు, యాక్చువల్ ఎక్కడైనా కావచ్చు, ఖచ్చితంగా ఏదో ఒక రకంగా సో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే మ్యాక్సిమం కొంచెం నార్మల్గా ఒక ఫ్రెండ్ లాగా మూవ్ అవుతున్నప్పుడైనా సరే ఖచ్చితంగా ఫ్యూచర్లో నేను ఒక గోల్ ఉందని కానీ, ఒక డ్రీమ్ ఉందని కానీ, లేదంటే సో మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉండాలి అని కానీ, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటని కానీ ఎక్కువగా డిస్కషన్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే
మిమ్మల్ని ఏంటంటే తన పార్ట్నర్గా ఫీల్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మీకంటూ కొన్ని విషయాలు తెలియాలి అనే ఉద్దేశంతో వాళ్ళు డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, ఇలాంటి విషయాలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారనమాట. సో కావాలంటే మీరు గమనించి చూడండి. అంటే మ్యారేజ్ ఎలా చేసుకోవాలి అని కానీ, అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండాలి అని కానీ, ఎక్కడికి వెళ్ళాలి అని కానీ, ఏం జాబ్ చేయాలి అని కానీ, సో తనకి ఏమి ఇష్టం లేదు, ఇలాంటివన్నీ కూడా మీరు అడగకుండానే వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, మీరు ఎవరితో క్లోజ్గా ఉన్నా సరే వాళ్ళు అసలు తట్టుకోలేరు అనమాట. భయంకరమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది. సిచ్యువేషన్ అనేది చాలా పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అలాంటి టైంలో. ఎందుకంటే ఇష్టపడుతున్న వ్యక్తి ఎప్పుడు కూడాను తనతోనే ఉండాలి, తనతోనే మాట్లాడాలని ఒక ఫీల్ అనేది ఉంటుంది. ఐ థింక్ అది గర్ల్స్ కని కాదు, బాయ్స్కైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ట్రూగా జెన్యున్గా ఎవరిని ఇష్టపడినా కూడాను, ఎవరు తన బాయ్ ఫ్రెండ్తో కావచ్చు, గర్ల్ ఫ్రెండ్తో అయినా కావచ్చు చెప్తున్నాను. సో క్లోజ్గా ఉంటే తట్టుకోలేదు, చాలా చాలా జలస్ ఫీల్ అవుతారండి. ఇది చాలామందికి తెలుసో తెలియదు. సో ఇలా కనుక మీరు ఎప్పుడైనా మీరు గమనించి చూడండి. లేదంటే మీరు ఒకవేళ ఆ అమ్మాయిని ఏదైనా అంటే తను మిమ్మల్ని లవ్ చేస్తుందా లేదని ఒక టెస్ట్ చేయాలి అనుకున్నా కూడాను, సో మీరు ఎవరైనా గర్ల్తో జస్ట్ నార్మల్గా కొంచెం క్లోజ్గా ఉన్నట్టు మాట్లాడుతూ ఉండండి. ఖచ్చితంగా ఆ కోపం వెంటనే చూపించేస్తూ ఉంటారనమాట. అది కాల్స్లో, మెసేజెస్లో కావచ్చు, డైరెక్ట్గా అయినా కావచ్చు. ఎందుకు తనతో అంత క్లోజ్ ఉన్నావని కానీ ఇలాంటి డిస్కషన్ వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళకి నచ్చదు అనమాట. వేరే గర్ల్తో మీరు మాట్లాడటం కూడా వాళ్ళు తీసుకోలేరు, అది సింపుల్గా తీసుకోలేరు అనమాట. కొంచెం హర్టింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు, నచ్చదు, విపరీతమైన కోపం కూడా వచ్చేస్తూ ఉంటుంది. యాక్చువల్లీ మీ మీద ఉన్న ఇష్టాన్ని తెలియపరచడానికి కూడా ఇదొక సింబాలిక్గా మీరు తెలుసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి మీ టేస్ట్లు తెలుసుకుంటూ ఉంటారు. అంటే ఫుడ్ పరంగా తీసుకుంటే అసలు మీకు ఎలాంటి ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు, సో ఎలాంటి ప్లేసెస్ అంటే ఇష్టం, అలాంటివి అంటే మీ గురించి ఏదైనా కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా మీ గురించి తెలుసుకోవాలి అనే ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా ఒక మంచి డ్రెస్సింగ్ చేసుకున్నా సరే వాళ్ళు కొంచెం పొగుడుతూ ఉంటారు, గమనించి చూడండి. యాక్చువల్లీ నీకు ఈ డ్రెస్ చాలా చాలా బాగుంది, ఆసమ్ ఉంది, సూపర్ ఉన్నావు అని కానీ, సో నీ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది ఈరోజు అని కానీ, కొంచెం మెచ్చుకోవటం కానీ, పొగట్టం కానీ, ఇలాంటి కాంప్లిమెంట్స్ అనేవి కొన్ని ఇస్తూ ఉంటారనమాట. అంటే ఎక్కువగా కాంప్లిమెంట్స్ మీకు వస్తున్నాయో ఒక అమ్మాయి నుంచి, ఐ థింక్ తను మిమ్మల్ని ఇష్టపడుతుంది అనేది కూడా మీరు సింపుల్గా తెలుసుకోవచ్చు. ఇక్కడ పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇవన్నీ చాలా చాలా సింపుల్గా గర్ల్స్ వాళ్ళ ఇష్టాన్ని అంటే ఓపెన్గా చెప్పకపోయినా కూడాను ఐ థింక్ వాళ్ళ బిహేవియర్లో చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. పెద్ద కష్టమైతే కాదు ఇవన్నీ కూడాను. బట్ కానీ కొంతమంది అబ్బాయిలకి ఏంటంటే మేము మాత్రమే ఇష్టపడుతున్నాం, బట్ మమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా అనే ఒక థాట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మీ గర్ల్ ఫ్రెండ్ బిహేవియర్ ఖచ్చితంగా నేను చెప్పిన పాయింట్స్ కనుక రిలేటెడ్గా ఉన్నట్లయితే డెఫినెట్లీ వాళ్ళకి మీకు చాలా చాలా ఇష్టమని తెలుసుకోవచ్చు. మేబీ మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత సో మీరు ప్రపోజల్ అనేది చేయొచ్చు. అండ్ యాక్చువల్లీ ఏంటి అంటే తెలియకుండా ఎప్పుడు కూడా ప్రొసీడ్ అవ్వడం కంటే కొంచెం గమనించి, అంటే ఐ థింక్ అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఒక ఇష్టం ఉంది అని తెలుసుకున్న తర్వాత మీరు ప్రపోజ్ చేస్తే బాగుంటుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నమాట మెయిన్గా అయితే. సో ఒక అమ్మాయికి మీరు ఇష్టం ఉంటే చేసే పనులు ఇవన్నీ కూడాను. ఐ హోప్ మీ అందరికి వీడియో చాలా చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్.